తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడులు పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉత్సవాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలు తదితర ముఖ్య అంశాలపై పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సామాన్య భక్తులకే పెద్దపీట వెయ్యాలని సూచించారు. ఈ ప్రాంతమంతా శివనామ స్మరణలతో మారుమ్రోగాలని, ఎలాంటి ఫ్లెక్సీలు ఉండరాదన్నారు. అదేవిధంగా ఒక్క బాల్య వివాహం కూడా జరగదని కలెక్టర్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ తెలిపారు. ప్రశాంతంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరగాలన్నారు. పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలని పేర్కొన్నారు. అనంతరం ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారి కొట్టే సాయికుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, అదనపు ఎస్పీ రవి మనోహరచారి, డీఎస్పీ, సంబంధిత జిల్లా అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. भगवान कालहस्तेश्वर शिवः मोहन सर back to స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా గత ఏడాది నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కోఆర్డినేషన్తో అటు టెంపుల్ ఈ స్టాఫ్ నుంచి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు. ఈసారి మనకి ఎంతో ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి 17 సభ్యులతో బోర్డు కూడా, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా బోర్డు సభ్యులు కూడా ఉన్నారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో ఇది కాకుండా లైన్ డిపార్ట్మెంట్ వారీగా ఇప్పుడు మనము రివ్యూ చేసుకున్నాము. ఏ డిపార్ట్మెంట్ ఎట్లా చేయాలి అదంతా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, రోడ్ రిపేర్స్,
బ్యూటిఫికేషన్, ఎలక్ట్రిఫికేషన్, అదేవిధంగా మనకి టాయిలెట్స్ నిర్వహణ, టాయిలెట్ సిబ్బంది మెయింటెనెన్స్ ఇదంతా కూడా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈఓ గారు అండ్ మరి ముఖ్యంగా చైర్మన్ గారు మీరు ఇమీడియట్గా వివిఐపి టైం స్లాట్స్ డిసైడ్ చేసి 20,000 నుంచి 1,00,000 మందికి అదనంగా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1,00,000 మందికి అదనంగా సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. సో విఐపి దర్శనన్స్ మనము వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ సామాన్య భక్తులు తగ్గించడం కాదు, మిగతా భక్తులందరి కోసం దర్శన భాగ్యం కల్పిస్తుంది. దాని తగ్గట్టు విఐపిది కూడా వాళ్ళకు తగిన గౌరవం అది ఇస్తాము. తర్వాత వివిఐపి పార్కింగ్ అంతా కూడా సఫిషియెంట్ పార్కింగ్ స్పేస్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లాస్ట్ టైం చాలా బాగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అక్కడే పెడుతున్నారు. సీసీటీవీలన్నీ వాటికి ఇంటిగ్రేట్ చేయండి. డ్రోన్స్ ఎక్కడైతే పర్మిసిబుల్లో టెంపుల్ ప్రిమైసెస్ బయట ఎంతవరకు పర్మిసిబుల్ అంతవరకు జాగ్రత్తగా ఫ్లై చేయండి. మళ్ళీ అది ఎప్పటికప్పుడు లోకల్ మీడియా మిత్రులందరినీ కూడా పిలిచి మీరు వాళ్ళకి చెప్పండి. సోషల్ మీడియాలో వచ్చినట్టుగా లెట్ దమ్ నాట్ స్ప్రెడ్. ఓకే, అందులో ఫ్యాక్ట్ చెక్ చెప్తూ ఇది టీటీలో బాగా పనిచేస్తుంది, వాళ్ళు వెంటనే ఇస్తారు, 5 minutesలో ఇచ్చేస్తారు. సో మీరు కూడా సిస్టమ్ పెట్టుకోవాలి. అందరూ కూడా భక్తులందరూ కూడా మంచి సాటిస్ఫాక్షన్తో తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. వీటిల్లో ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అండి. ప్లీజ్ యూ షుడ్ బీ ఆన్ యువర్ టోస్. ఎక్కడ కూడా ఎటువంటి ల్యాబ్సెస్ జరగకూడదు. ఈ నెక్స్ట్ 10 రోజుల తర్వాత మరొకసారి మీటింగ్ పెట్టుకుంటాం. గౌరవ క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో కూడా గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు, హోం మంత్రివర్యులు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మంత్రివర్యుల సమక్షంలో కూడా జనరలీ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడి ఏ రోజు ఏం పెడతారనేది కూడా కనుక్కొని మీకు డేట్ ముందే చెప్పడం జరుగుతుంది. శివరాత్రి బందోబస్తు ఏర్పాటు చేశాము. దాంట్లో కొన్ని ఇష్యూస్ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ బ్రహ్మోత్సవాల్ని కంప్లీట్ చేయాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా 10th నుండి మనకి 23rd వరకు మనకి ఈవెంట్స్ మనం తీసుకున్నప్పుడు ఇందులో ఇంపార్టెంట్ ఈవెంట్స్, సో మహాశివరాత్రి ఏదైతే ఆ రోజు 15 and 16th నంది సేవ, లింగోద్భవ సమయం, రథోత్సవం, తెప్పోత్సవం అండ్ కళ్యాణం అండ్ కైలాస గిరి ప్రదక్షిణ. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. మనం ఈ టోటల్ ఈ బ్రహ్మోత్సవాల్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. అద్భుతంగా నిర్వహించాలని మనందరం ఒక గొప్ప సంకల్పంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి మా ఒక్క బోర్డు ద్వారా మేము పూర్తిగా సహకరిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఈ ఒక్క బోర్డు రాష్ట్రంలో అన్ని జిల్లాల వారీగా అన్ని నియోజకవర్గాల నుంచి మేము వచ్చాము, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఒక్క శివరాత్రికి మేమందరం అందుబాటులో ఉంటాం. మమ్మల్ని మీరు ఏ విధంగా అయినా మాకు ఇచ్చే బాధ్యతని మేము సక్రమంగా నిర్వహిస్తామని, ఖచ్చితంగా ఎక్కువగా ఈ శివరాత్రి అద్భుతంగా జరిగింది. లాస్ట్ టైం చాలా బాగా జరిగింది, కలెక్టర్ గారు ఆధీనంలోనే జరిగింది, మన ఎస్పీ గారి ఆధీనంలో జరిగింది. ఈసారి కూడా బోర్డు వచ్చింది కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకొని ఎక్కడ ఎటువంటి చిన్న సమస్య లేకుండా మనం అద్భుతంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.